ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఘోర విమాన ప్రమాదం అండి. ఈ 211 మందికి పైగా విషమము. సో దారుణ విమాన ప్రమాదంలో అయితే 230 మంది ప్రాణాలు 37,000 అడుగుల ఎత్తులోంచి అయితే ల్యాండింగ్. సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినైతే లైక్ చేయండి. 5 నిమిషాల్లో 6,000 అడుగుల క్రిందికి సింగపూర్ విమానంలో భయానకమైన దృశ్యాలండి. సింగపూర్ ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానం మార్గ మధ్యంలోనే తీవ్ర కుదుపులకు లోను కావడంతో దాన్ని థాయిలాండ్ రాజధాని అయిన బ్యాంకాక్ విమానాశ్రయంలోకి మళ్లించారు. సో లండన్ నుంచి సింగపూర్కు విమానం బయలుదేరింది. అప్పటికే 11 గంటలైంది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం చేరుకుంటున్న సమయాన మేఘాల మధ్యలో విమానం వేగంగా దూసుకెళ్తోంది. కొందరు ప్రయాణికులు గాఢ నిద్ర జారుకున్నారు, మరికొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కుదుపు. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే చుట్టూ అల్లకల్లోలం అయిపోయిందండి. మొదలైంది అల్లకల్లోలం అనేది. పైనుంచి వస్తువులు జారి పడుతున్నాయి ఒకదానికోటి. సీట్లలో ఉండవలసిన వ్యక్తులు ఎగిరెగిరి పడుతున్నారు. ఆకాశం నుంచి ఒకటిన దూకేసినట్టుగా అయితే పరిస్థితి గందరగోళంగా మారింది. సో ఆ గందరగోళంలో మధ్య విమానం బ్యాంకాక్లో అయితే అత్యవసర ల్యాండ్ అయింది. విమానం అంతా చిందరవందర, రక్తపు మరకలు. ఇది సింగపూర్ ఎయిర్లైన్స్ చెందిన విమానంలో నెలకొన్న పరిస్థితి అండి ప్రస్తుతము. సో సింగపూర్ ఎయిర్లైన్స్కి చెందిన SQ321 అనే విమానము మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు అలాగే 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్కు బయలుదేరింది. మార్గ మధ్యలో విమానం తీవ్ర కుదుపులకు లోను కావడంతో దాన్ని థాయిలాండ్ రాజధాని అయిన బ్యాంకాక్లో విమానాశ్రయంలోనే దారి మరలించి అక్కడ ల్యాండింగ్ చేయడం జరిగిందండి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 30 మందికి గాయాలైనట్లుగా సమాచారము. కుదుపుల సమయంలో విమానంలో భయానకమైన వాతావరణం నెలకొంది. ఆ సమయంలో 37,000 అడుగుల ఎత్తులో ఉన్న విమానం కేవలం 5 నిమిషాల్లో 31,000 అడుగుల నుంచి ఒక్కసారిగా 6,000 అడుగుల కిందికి దిగిందని ఫ్లైట్ రాడార్ 24 డేటాను బట్టి తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి నెట్టింట. ఇక విమానంలో హెడ్ బిన్స్, అలాగే దుప్పట్లు, ఇతర వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. మాస్కులు, లైటింగ్, ఫ్యాన్స్, ప్యానెల్స్, సీలింగ్స్ ఇవన్నీ కూడా వేలాడుతూ కనిపించాయి. ఇలాంటి సమయాల్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలని పైలట్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేసే పద్ధతి ఉంటుందని, అందుకే ప్రయాణికులకు గాయాలు అవుతూ ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సీట్ బెల్ట్ను ఎల్లవెల్ల ధరించడం మంచిదని అయితే నిపుణులు సూచిస్తూ ఉన్నారండి. మరోవైపు మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు సింగపూర్ ఎయిర్లైన్ అయితే ప్రకటించడం జరిగింది. సో మొత్తానికి ఏదైతే అయింది అనుకోని ఘటన అయితే ఈ విధంగా ఏర్పడిందండి. సో నిపుణులు ఏమంటున్నారంటే ఎప్పుడు ఏమైనా జరగచ్చు కాబట్టి సీట్ బెల్ట్స్ను ఎల్లప్పుడూ ధరించండి అని అయితే చెప్తూ ఉన్నారు. సో థాయిలాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, పరిస్థితి పర్యవేక్షించేందుకు ఒక బృందాన్ని బ్యాంకాక్ పంపుతున్నట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ తెలిపింది.